హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది. ఆ కల్తీ జరిగినటువంటి నెయ్యిలో జంతు అవశేషాలు, కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనేటువంటి దాని మీద కొన్ని రిపోర్టులు రావటం, అది పంది కొవ్వు, జంతువుల కొవ్వు, దాంట్లో అవశేషాలు ఉన్నాయి అనేటువంటి విధంగా రాజకీయ పార్టీలు మాట్లాడటం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి స్వతంత్ర దర్యాప్తు సంస్థకి ఆదేశించినటువంటి విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో సిబిఐ నుంచి ఇద్దరు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సిట్ నుంచి ఒక ఇద్దరు, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకళ్ళు, ఈ 5గురు దర్యాప్తు జరిపి దాని మీద నిగ్గు తేలుస్తారు అనేటువంటిది. అయితే ఈ దర్యాప్తు సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో జరిగేటువంటి ఈ దర్యాప్తు తీరు ఎలా ఉండబోతుంది, ఏ ఏ అంశాల మీద దర్యాప్తు జరుగుతుంది అనేటువంటి అంశాలనే మనం ఈ వీడియోలో చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా తేలాల్సినటువంటి అంశం ఏంటి, ఎందుకు ఈ దర్యాప్తు వేశారు? లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా? ఒకవేళ కల్తీ జరిగితే దాంట్లో వెజిటబుల్ ఆయిల్స్ కలిసాయా, లేదు అంటే పంది నెయ్యి, జంతువుల కొవ్వు, వీటికి సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయా, ఇవి తేలాలి. రెండవ అంశం ఏంటి అని అంటే, ఆ కల్తీ జరిగినటువంటి నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వాడారా, ఆ ప్రసాదం అపచారం జరిగిందా లేదా? అదేవిధంగా ఈ నెయ్యి కల్తీ అనేటువంటి విషయము ఎవరైతే ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి వాళ్ళకి టెండర్ల ద్వారాగా వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ ఇవ్వటం జరిగింది టీటీడీ బోర్డు. మరి ఈ ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి వాళ్ళు నెయ్యి కల్తీని కరప్షన్ అంటే లాభసాటిగా ఉండటం కోసం కల్తీ జరిగినటువంటి నెయ్యిని వాళ్ళు ఈ కల్తీ నెయ్యిని సప్లై చేశారా, అంటే డబ్బుల కోసం చేశారా, ఇది డబ్బులు సంపాదించుకోవడం కోసం ఈ కల్తీ నెయ్యి సప్లై చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారా, లేదు అని అంటే దురుద్దేశపూర్వకంగా ఈ నెయ్యిలో ఎవరైనా సరే పంది కొవ్వుకు సంబంధించినటువంటిది, అదేవిధంగా జంతువుల కొవ్వుకు సంబంధించినటువంటి అవశేషాలు ఎవరన్నా కలిపారా? దీంట్లో ఏఆర్ ఫుడ్స్ అనేటువంటి కంపెనీ యొక్క పాత్ర ఏమిటి? వాళ్ళకి టెండర్లు కేటాయించడం, రివర్స్ టెండర్ల విషయంలో కానీ, టీటీడీకి సంబంధించినటువంటి అప్పుడు చైర్మన్లు కానీ, టీటీడీ బోర్డు కానీ ఆ ఏఆర్ ఫుడ్స్, ఏఆర్ డైరీ వాళ్ళ నుంచి ఏమైనా డబ్బులు తీసుకున్నారా, అవినీతి వల్ల వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చారా? అందుకనే వాళ్ళు కల్తీ నెయ్యి సప్లై చేస్తుంటే వీళ్ళు చూస్తూ ఊరుకున్నారా? ఇవన్నీ అంశాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ దర్యాప్తులో తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆల్రెడీ సిట్టు మొన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సిట్టు దర్యాప్తు ప్రారంభించింది. అయితే సుప్రీంకోర్టు ఈ కేసులో విచారణ జరపటము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశాల మీద రాజకీయపరమైనటువంటి ప్రకటనలు చేయటం కరెక్ట్ కాదు అని, ఈ విధంగా రాజకీయాలకు దేవుళ్ళని ఎందుకు ఉపయోగించుకుంటారని కామెంట్స్ చేసిన నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు కామ్గా ఉందామని ఆంధ్రప్రదేశ్ సిట్ను కూడా నిలుపుదల చేశారు. నిలుపుదల చేయడం తాత్కాలికంగా దర్యాప్తు ఆపారు. ఇప్పుడు సిబిఐ ఆధ్వర్యంలో, సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సిట్ అధికారులు కూడా ఇద్దరు ఉంటారు, సిబిఐ వాళ్ళు ఇద్దరు ఉంటారు, అదేవిధంగా ఫుడ్ సంబంధించినటువంటి సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారి ఎక్స్పర్ట్ ఒకటి ఉంటారు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ సిట్టు దేని ద్వారా దర్యాప్తు జరిపింది? తిరుపతిలో కంప్లైంట్ ఇచ్చారు, టీటీడీకి సంబంధించినటువంటి ఒక మేనేజరు ఏఆర్ డైరీ మీద, ఏఆర్ ఫుడ్స్ మీద కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు కల్తీ చేశారు అనేటువంటి దాని ఎఫ్ఐఆర్ ప్రకారంగా దర్యాప్తు చేశారు. అయితే ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి సిట్ ఏర్పాటు చేసింది కాబట్టి సుప్రీంకోర్టు సిబిఐ ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ని నమోదు చేస్తుంది, సిబిఐ కేసు టేకప్ చేస్తుంది కాబట్టి. అయితే అసలు ఈ సిట్లో ఉండే అధికారులు 5గురు ఎవరు ఏంటి అనేటువంటి దాని మీద సిబిఐ డైరెక్టర్ ఏమో ఇద్దరు సిబిఐ వాళ్ళని ప్రతిపాదిస్తారు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఏమో ఇద్దరిని ప్రతిపాదిస్తుంది, చిట్టుకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ. కాబట్టి వీళ్ళు ఏ విధంగా దర్యాప్తు చేస్తారు ఏమిటి అనేటువంటి అంశాలకు వెళ్తే మనము ఏ ప్రాతిపదికన నమోదు చేస్తారు? ఒకటి ఐపీసీ సెక్షన్
ప్రకారంగా ఐపీసీ ప్రకారంగా నమోదు చేస్తారు. రెండోది ఫుడ్ అడల్టరేషన్ ప్రకారంగా ఒకటి దాని కింద నమోదు చేస్తారు. ఇంకొకటి టీటీడీ ఈ విధమైనటువంటి కాంట్రాక్ట్ని ఏమైనా సరే డబ్బులు తీసుకొని ఏఆర్ ఫుడ్స్ వాళ్ళకి ఇచ్చిందా, దీని వెనక ఏమైనా అవినీతి ఉందా, ఉంది అని అంటే యాంటీ కరప్షన్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఎఫ్ఐఆర్లో సిబిఐ కొత్త ఎఫ్ఐఆర్ను నమోదు చేసి తిరుపతిలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ వివరాలను కూడా తీసుకుంటుంది. అంతేగాని ఈ ఎఫ్ఐఆర్ ప్రకారంగా కేసు వాళ్ళు దర్యాప్తు జరపరు, సిబిఐకి సంబంధించినటువంటి దర్యాప్తు. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఏఆర్ ఫుడ్కు సంబంధించినటువంటి వాళ్ళతో కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి ఏంటి ఇద్దరి మధ్య ఉండేటువంటి ఒప్పందం టీటీడీకి ఏఆర్ ఫుడ్స్కి. అయితే ఇది ఎంతకి ఒప్పందం జరిగింది, అసలు ఈ ఒప్పందం జరిగిన ప్రకారంగా నెయ్యి సప్లై చేయడానికి కావలసినటువంటి అంత తక్కువకి నెయ్యి సప్లై చేయడానికి అవకాశం ఉందా, లేదు అంటే ఏఆర్ డైరీ వాళ్ళు ఎక్కడో ఒక చోట తక్కువకి వాళ్ళు తీసుకొని నెయ్యిని వీళ్ళు వాళ్ళ దగ్గర సొంతంగా తయారు చేయకుండా టీటీడీకి సప్లై చేశారా, అదేవిధంగా వాళ్ళే కల్తీ చేసి ఏమైనా సరే టీటీడీకి సప్లై చేశారా, లేదు అని అంటే ఇప్పుడు ఏఆర్ డైరీ నుంచి జూలై 6వ తేదీన జూలై 12వ తేదీన 4 ట్యాంకర్లు వచ్చాయి. 4 దాంట్లో నాణ్యత సరిగ్గా లేదని టీటీడీ తిప్పి పంపినటువంటి ట్యాంకర్లు. ఇవి రావటానికి 8 రోజులు పట్టిందట ఏఆర్ డైరీ దగ్గర నుంచి ఇక్కడికి. అంటే మధ్యలో ఎక్కడికి వెళ్ళాయి, ఈ మధ్యలో అసలు ఈ ఎక్కడా కూడా ఈ టోల్ గేట్ల దగ్గర కూడా ఎంట్రీలు లేవట. అంటే ఎక్కడి నుంచి ఇవి వాళ్ళు చేసుకొని వచ్చారు, ఏఆర్ డైరీ నుంచి తెచ్చారని మధ్యలో ఎక్కడి నుంచి అన్న తెచ్చారా, లేదా మధ్యలో ఏమైనా కలిపారా, ఈ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి అంశాలు ఏంటి, డ్రైవర్లు ఎవరు ఏమిటి అనేటువంటిది ఈ అంశాలన్నీ కూడా ఈ మొత్తము దర్యాప్తులో సిబిఐ దర్యాప్తులో తేలబోతుంది. అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు సంబంధించినటువంటి ఈ నెయ్యి కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి అంశాలండి. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నెయ్యి కాంట్రాక్ట్ ఏ కంపెనీకి ఇచ్చారు, ఎంతకు వాళ్ళు సప్లై చేశారు, అంతకుముందు ఇంకొక 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అప్పుడు టీటీడీ చైర్మన్లుగా ఉన్నటువంటి టీటీడీ బోర్డు ఏ కంపెనీలకి కాంట్రాక్ట్ ఇచ్చింది, ఈ కాంట్రాక్టు వాళ్ళు ఎంతకు సప్లై చేశారు, ఇవన్నీ కూడా అన్ని అంశాలని దానికేం పలానా ఈ సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు అని ఉండదు, టైం బౌండ్ ఏమో అవసరం లేదు, ఇవన్నీ కూడా పరిశీలన జరిపేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే 4 ట్యాంకర్లకు సంబంధించినటువంటి నెయ్యిని దాని క్వాలిటీ సరిగ్గా లేదని ఎనికి పంపారు కదా, ఎనికి పంపినటువంటి ఆ నమూనాలు ఏవైతే దాంట్లోంచి తీసి ఎన్డీడీబీకి పంపారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి. దాంట్లోనే కదా ఈ అవశేషాలు ఉండి ఉండొచ్చు అనేటువంటి దాని మీద వచ్చింది. దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉండి ఉండొచ్చు, అదేవిధంగా ఏదైతే అగ్రికల్చర్ దీనికి సంబంధించినటువంటి ఆహార పదార్థాల్లో ఉండేటువంటి వాటికి సంబంధించినటువంటి కొంత నూనె కూడా కలిసి ఉండొచ్చు అనేటువంటి దాని మీద కూడా ఇచ్చేశారు. అయితే ఈ నమూనాలు 4 ట్యాంకర్లకు సంబంధించినటువంటి నమూనాలు అప్పుడు ఎన్డీడీబీ పంపిణీ ఇంకా ఏమైనా నమూనాలు ఉన్నాయా లేవా, ఆ నమూనాలు ఉంటే అదనంగా మళ్ళీ టెస్ట్ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. అయితే ఈ విధంగా ఏఆర్ ఫుడ్స్కి ఒక కాంట్రాక్ట్ తీసుకునే టైంలోనే ఎన్ఏబిఎల్ అక్రిడేటెడ్ ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత ఆ టెస్ట్ రిపోర్టును తీసుకొని ట్యాంకర్లు పంపించాలి. మరి ఆ విధంగా టెస్ట్ రిపోర్ట్ను కూడా తీసుకొని వచ్చారా, అదేవిధంగా అసలు ఒక ట్యాంకర్ పంపించేటప్పుడు దానికి సంబంధించిన నమూనాని ఏఆర్ ఫుడ్స్ దగ్గర వాళ్ళ డైరీ దగ్గర కొంత తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎన్డీడీబీకి పంపినప్పుడు ఎన్డీడీబీ దగ్గర ఏమన్నా ఆ నమూనాలు తీసిన నమూనాలు ఇప్పటికీ కూడా ప్రిజర్వ్ చేసి ఉన్నాయా, ఎన్డీడీబీకి పంపించినటువంటి నమూనాలు ఎవరు టీటీడీ వాళ్ళ దగ్గర ఏమైనా ప్రిజర్వ్ చేసి ఉన్నాయా, ఇవన్నీ ఒకవేళ ప్రిజర్వ్ చేసి ఉంటే వాటికి సంబంధించినటువంటి నమూనాలని ఇంకా మిగతా టెస్టింగ్ ల్యాబ్స్కి పంపించి దాని మీద పరిశీలన చేసేదానికి అవకాశం ఉండొచ్చు. అదేవిధంగా ఇంకా కీలకమైనటువంటి అంశము ఈ మొత్తము అసలు కాంట్రాక్ట్ ఏంది, వ్యవహారం ఏంది, ఇవన్నిటి మీద అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరపడానికి అవకాశం ఉంటుంది. సిబిఐ ఇప్పుడు ఎవరుంటారో దీంట్లో టీమును ప్రకటించిన తర్వాత దర్యాప్తు ప్రారంభమయ్యేదానికి అవకాశం ఉంది.